హాయ్ గైస్, వెల్కమ్ టు నిఖిల్ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు కదా, అనంతపూర్ నుంచి తిరువణమలకి అయితే డైరెక్ట్ ట్రైన్ అయితే ఉందన్నమాట. ప్రతి మంగళవారం తెల్లవారుజామున 4:30కి అయితే ట్రైన్ వస్తుంది అనంతపూర్కి. మళ్ళీ అనంతపూర్ నుంచి తిరువణమలకి 2:30కి అయితే చేరుకుంటుందన్నమాట. తర్వాత మన ఆంధ్ర వాళ్ళు చాలామంది అయితే ఇక్కడ వచ్చారు గైస్. చాలామంది రూమ్ రెంట్స్ దగ్గర మోసపోతున్నారు అనమాట. కాబట్టి దయచేసి కొద్దిగా ఓపిక పెట్టుకొనేసి ఒక అడుగు ముందుకేస్తే మన బడ్జెట్ తగ్గట్టుగా దొరుకుతాయి అనమాట రూమ్లు. 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు రూమ్స్ అయితే అక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అయితే మనలో గుడికి దగ్గరలో ఉంటే బెస్ట్ అనేసి చాలామంది ఆలోచించుకొని ఆ విధంగా మోసపోతున్నారు. కాబట్టి రూమ్స్ తీసుకొని స్నానాలు చేసుకొని ఫస్ట్ దర్శనానికి వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం దర్శనానికి అయితే వచ్చాము. దర్శనానికి వచ్చినప్పుడు లోపల గుడిలో విజువల్ చూడండి. మొత్తం గుడి చుట్టూ ఎక్కడ చూసినా కూడా రాతి కట్టడం అయితే కట్టారనమాట పూర్వంలో. అయితే మనం దర్శనం చేసుకున్నాము, కానీ వీడియోస్ చూపించడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మేము గిరి ప్రదర్శన మొదలు పెడుతున్నది వచ్చేసి రాజగోపురం నుంచి మొదలు పెడతామన్నమాట. మొదలు పెట్టే ముందు మనము ఒక కర్పూరంని అంటించేసి దేవునికి సమర్పించి, తండ్రి ఈరోజు మేము గిరి ప్రదర్శన చేస్తున్నాం తండ్రి, 14 కిలోమీటర్లు తిరుక్కొని మళ్ళీ నీ దగ్గరకు రప్పించుకో తండ్రి అనేసి మనం మొక్కుని స్టార్ట్ చేయాలన్నమాట. అయితే మనం గిరి ప్రదర్శన చేసే మార్గం మధ్యలో 8 లింగాలను అయితే మనం దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఆ 8 లింగాల్లో భాగంగా ఫస్ట్ మొదటి లింగం వచ్చేసి అగ్నిలింగాన్ని అయితే మనం దర్శించుకోవడం జరుగుతుంది. అగ్నిలింగం కాడ మొదలు పెడితే ఈశాన్య లింగం కాడ మనం కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మనం గిరి ప్రదర్శన చేసే మార్గం మధ్యలో ఇంద్రలింగం దాటిన తర్వాత ఇలాంటి టెంపుల్ అయితే వస్తుందన్నమాట రైట్ సైడ్లో. ఈ టెంపుల్లో ఈ విగ్రహాలను అయితే చాలా అద్భుతంగా రెడీ చేస్తారు, లైటింగ్ ఫోర్సింగ్ అంతా పెట్టేసి. ఇక్కడ మన బ్రహ్మంగారు కాలజ్ఞానం ఏ విధంగా చేశారనేది ఒకసారి చూడొచ్చు విజువల్లో. అక్కడ ఉన్నటువంటి విగ్రహాల నేమ్స్ ఏమనేది నాకైతే తెలియదు. మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఎంతోమంది సాధువులకు అన్నదాన కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నారు అనమాట. అరుణాచలం రుద్రాక్ష స్వామీజీ వారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడైతే మనం మోక్ష మార్గం దగ్గరికి అయితే రావడం జరిగింది. మోక్ష మార్గంలో దూరదాం అనుకుంటే అవ్వట్లేదు మా వల్ల, ఎందుకంటే ఎక్కువ జనాలు ఉండడం రద్దీగా ఉంది. గిరి ప్రదర్శన చేస్తున్న మార్గం మధ్యలో నందీశ్వరుని చాలా పెద్దగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనము చేస్తున్నట్టు గిరి ప్రదర్శన ఈశాన్య లింగం ముందు కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఈశాన్య లింగం ముందు కంప్లీట్ చేసుకుంటాము. చాలామందికి అరుణాచలంలో అన్నదాన కార్యక్రమం ఎక్కడ చేస్తారనేది తెలియదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మీరు దర్శనానికి వెళ్ళే మార్గం మధ్యలోనే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి అయితే మన మార్గం దారి వస్తుంది అనమాట. ఆ దారిలో వెళ్ళకపోతే మనకి భోజనాలు అయితే ఏర్పాటు అయితే ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.